ప్రచార నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నోరైతే మార్కు గారిని వద్దందో అదే నోరు నాకు ఇప్పుడు మార్కు గారు కావాలని ఇలా మార్పు పొందాడు. మార్కు ఎవరి కోసం దెబ్బలాడైంది? ఇంతకీ ఎవరి కోసం దెబ్బలాడైంది? ఆ మార్కు వద్దన్నాడు ఎవరు? పౌలు గారు. కానీ చివరికి ఆయన చివరి దశలో వృద్ధాప్యంలో నాకు ఎవరు కావాలని అడుగుతున్నాడు అంటే, ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ నోరైతే మనల్ని చెడ్డగా మాట్లాడిందో అదే నోరు మనల్ని కనపరిచేలా మన మార్పు కనబడాలి. మార్కులో మార్పు కనబడింది. మన బ్రతుకులో ఎవరైనా మన పరిస్థితులను బట్టి, మన బ్రతుకులను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనల్ని నిందించి అవమానించి బాధ పెట్టారా, వాళ్ళే రేపొద్దున మనల్ని మెచ్చుకునే స్థాయికి మనం ఎదగాలి. మార్కు గారు నేర్పిస్తున్న పాఠం ఇది.